నమస్తే అండ్ వెల్కమ్ టు ద పాయింట్. నా పేరు స్వప్న. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి ఎంవి మైసూరారెడ్డి కొంతకాలం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టి ఆయన సంచలనం సృష్టించిన విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు రావచ్చా అన్న అంచనాలు, ఊహాగానాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ భవిష్యత్ ప్రణాళికపై, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడదాం మైసూరారెడ్డి గారితో. టు ద పాయింట్. మైసూరారెడ్డి గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ద పాయింట్. మీరు ఎప్పుడు సూటిగా టు ద పాయింట్ మాట్లాడతారు కాబట్టి కార్యక్రమం మీకు పరిచయం చేయాల్సిన లేదు. రాష్ట్ర రాజకీయాన్ని మీరు చాలా సుదీర్ఘంగా ప్రయాణంలో గమనించారు. గత కొన్ని నెలల్లోనే చాలా మార్పులు చూస్తూ వచ్చాం. కొత్త చింత కనిపిస్తున్న విషయం ఏంటి? గతంలో ఇంత మునుపు అంత తెలుగుదేశం కాంగ్రెస్ ఉండేది, అంత పూర్వం కాంగ్రెస్ పార్టీ ఉండేది. తర్వాత రాజకీయాల్లో ప్రజారాజ్యం వచ్చిన అది ఓటు దగ్గర వైపు చెందింది. ఇక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఒక కొత్త ఫోర్స్ వచ్చింది. రావటమే కాకుండా ఆటుపోట్లకు కూడా తట్టుకుని నిలబడగలిగింది. ఉప ఎన్నికలు అనేది ఒక గీటుగా అయినందువల్ల అక్కడ ఫలితాలు అయితేనేమి వివిధ రకాల సర్వేలు ఎవరెవరో వేసుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ చేయటం లేదు. వాటన్నిటిని బట్టి ఈ పార్టీ భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ప్రజలు ఒక ముందే నిర్ణయం తీసుకున్నారు. ఈ పార్టీని గెలిపించాలా, మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక ట్రిప్ నిర్ణయించుకొని ఉన్నారు. అందువల్ల ఈ రాజకీయాలు వేగవంతమైన గత 4 మాసాలుగా ఇంత స్పీడ్ గా చేంజెస్ రావడానికి కారణం ఉంది. చాలా మంది పార్టీలోకి వలసలు రావడం చూస్తున్నాం. గత నెల రోజుల్లోనే చాలా మందిని చూసాం. మీ అడుగుజాడలు నడుస్తున్నారా అని కొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? నా పరిస్థితి అంటే వేరు. నేనేదో నా భవిష్యత్తు నిర్ణయం చేసుకోవాలనో ఇంకొకటి ఆలోచన చేసిన వ్యక్తిని కాదు. ఆ కుటుంబంతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకొని పైకి ఎదుగుతున్నప్పుడు ఇంకా మరింత పైకి ఎదిగేదానికి సహకరించాలని ఆలోచన చేసినానే కానీ ఇక్కడేదో నాకు పదవులు వస్తాయి ఇంకొకటి ఆశించినట్టు కాదు. వస్తున్న రాజకీయ నాయకులు ఈ రాజకీయాలు అన్నప్పుడు, ప్రజాసేవ అన్నప్పుడు అన్ని మిళితమై ఉంటాయి కాబట్టి వారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి వారు కూడా ఇక్కడికి వచ్చేసరికి వారు ఏదో ఒకటి ఆశించుకునే ఉంటారు. వచ్చేవాళ్ళు ఆశించే వస్తున్నారంట. ఆశించకుండా ఏం సన్యాసులేం కాదు, వారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వస్తుంటారు. కాకపోతే మీడియా ఉన్న హైప్ వల్ల అంతా ఏదో జరిగిపోయినట్టు ఫీల్ అవ్వచ్చు. గతంలో పనిచేసి ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తున్నారో వారిని ముందు దృష్టిలో ఉంచుకొని ఎక్కడో అక్కడక్కడ పార్టీ స్ట్రాటజీ పర్పస్ అయితేనేమి, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు అయితేనేమి అటువంటి వ్యక్తులను తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసినప్పుడు ఎవరినైనా మండల స్థాయి నాయకులు చూసినా గానీ వారికి ఏదో ఒక పార్టీ ముద్ర ఉంటుంది. ఎక్కడో ఒక పార్టీకి పోయి ఉంటారు, ఆ ముద్ర ఉంటుంది కాబట్టి దాని ఫిరాయింపులని పూర్తిగా అనేదానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫిరాయింపులని అని అనలేము. కానీ చాలా మంది ఇప్పుడు అంటే అందరూ మిమ్మల్ని ఒక సీనియర్ రాజకీయ నేతగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం మీకు ఆరోపణలు చేస్తున్నారు. సెక్యూరిటీ అని మీరు చంద్రం తిప్పుతున్నారు మొత్తం అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వారికి బాగా దుగ్గా ఉంది. ఏదో జరిగిపోతుంది అనేది వారి ఆవేదన. రాజకీయాలన్నిటి ఒక నిర్ణయం తీసుకుని ఒక సంతృప్తిని మనస్ఫూర్తిగాను ఒక పార్టీకి గానీ ఒక వ్యక్తికి గానీ సాయం చేయాలనుకున్నప్పుడు ఆ పని విధానం, పనితీరు ఉంటుంది. ఏదో పార్టీలో ఉండి పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కట్టుబడి పనిచేయడం అనేది అది వేరు సమస్య. వారి బాధ అదే ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత అంత చేస్తున్నా మాకు చేయొచ్చు కదా అని అంటే మీరు చేయించినట్టు నువ్వు పోయించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రస్తుతం మీరైతే ఈ గత 6 నెలల్లో మీరు చెప్పినట్టుగా చాలా మార్పులు చూశారు. సైమల్టేనియస్ గా 2 పాదయాత్రలు చూస్తారు. షర్మిల గారి పాదయాత్ర చూస్తారు, చంద్రబాబు గారి పాదయాత్ర చూస్తారు. ఒక సీనియర్ రాజకీయ నేతగా ఏం తేడాలు గమనిస్తున్నారు మీరు? ఆ పాదయాత్రలో కొంత స్పందన కరువైంది. ఆర్గనైజ్డ్ గా చేసుకుంటున్నారు తెలుగుదేశం పాదయాత్ర. ఇక్కడ స్పందన అనేది ప్రజల్లో వాళ్ళకి ఉత్సాహం ఉంది. మరీ ముఖ్యంగా అక్కడ ఏం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందంటే ఒకే వ్యక్తి తన చుట్టూ రాజకీయం పార్టీని అల్లుకున్నాడు. మరో వ్యక్తి లేడు తెలుగుదేశంలో. ఇక్కడ కుటుంబం మీద ఆధారపడింది. ప్రజల్లో కుటుంబానికి ఆదరణ ఉంది కాబట్టి జగన్ అదే విధంగా చూస్తున్నారు, షర్మిల అదే విధంగా చూస్తున్నారు, విజయమ్మని అదే విధంగా చూస్తున్నారు. కాబట్టి
వారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమైతే ఆశించి జగన్ లోపల పెట్టిస్తే ఏదో ఒక విధంగా సిబిఐని అడ్డు పెట్టుకుని ఈ పార్టీ కొలాప్స్ అవుతాదని దుర్బుద్ధితో ఈ పని చేయించారు. ఎందుకు ఈ ఆరోపణ చేస్తుందంటే సిబిఐ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు అది తప్పుందో ఒప్పుందో చూసి ఆరోపణ చేయాలి కానీ ఏదైతే ఆ రాజకీయ పార్టీలకు అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చే విధంగా వారి ఇన్వెస్టిగేషన్ ఉంది. ఈ సాక్షుల్ని బెదిరించడం కానీ ఇంకొక రకంగా రంధ్రాన్వేషణ చేసి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలన్నది. అంటే ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజుల జగన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలి. అదే బెయిల్స్ విషయంలో కూడా అదే పాత్ర వహిస్తుంది సిబిఐ. జగన్ జ్యుడిషియల్ కస్టడీలో పెట్టుకున్నా కానీ పార్టీ పటిష్టవంతంగా పనిచేస్తుంది. ఒక పక్కేమో ప్రజల్లో భరోసా ఇస్తూ పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ కార్యక్రమం కూడా అవసరమైనప్పుడు విజయం గారు వెళ్తున్నారు జరుగుతుంది. ఇటువంటి తేడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తెలుగుదేశంలో అటువంటి పనులు చేసేవాళ్ళు మన తుఫాన్ వస్తానే ఆయన పాదయాత్ర నిలబెట్టుకోవాలా, మరణం చెందిన తర్వాత పాదయాత్ర నిలబెట్టుకోవాలా, పార్టీ పనులు కూడా ఆయనే చూడాల్సింది అవుతుంది. ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీలో. ఇక్కడ ఇబ్బంది లేదు. అది తేడా కనపడుతుంది. ఆ పాదయాత్రకి పాదయాత్రకు అక్కడ స్పందన లేదు, ఇక్కడ స్పందన ఉంది. ఆ తేడా మీరు స్పష్టంగా గమనిస్తారు. అంటే ఇప్పుడు వలసల గురించి మాట్లాడాం. ఈ జరుగుతున్న రకరకాల పరిణామాలు, ప్రభుత్వంపై అవిశ్వాసం జరుగుతుందా పెడుతున్న తెలుగుదేశం పార్టీ అన్న ప్రశ్న కూడా వినిపించింది. మీరు కూడా పెట్టే అవకాశం ఉంది, మీరే పెడతారు వాళ్ళు పెట్టకపోయినా అన్న ఒక స్టేట్మెంట్ వినిపించింది. ఆ పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు చంద్రబాబు నాయుడు గారు రోజు ప్రతినిత్యం చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు, ఈ ప్రభుత్వాన్ని తీసిపడేయండి అని అంటున్నారు. ఎందుకు తీసిపడేస్తారో ప్రజలు వాళ్ళ దగ్గరికి ఓటింగ్ వెళ్ళినప్పుడు ప్రజలు తీసేస్తారు. ప్రజాస్వామ్యంలో అటు ప్రజలు తీర్పు వరకు ఆగకుండా సమస్యల పరిష్కారం కావాలని చెప్పి ఈ అవిశ్వాసాన్ని ఒక ఆయుధంగా పెట్టడం జరిగింది రాజ్యాంగ నిర్మాతల్లో. రికగ్నైజ్డ్ అపోజిషన్ గా ఆ బాధ్యతను నిర్వర్తించలేక వీధుల్లోకి వెళ్ళటం. ఆ వీధుల్లోకి వెళ్లి ఏమంటున్నారు, మేము ప్రజలను కష్ట నష్టాలు సుఖాలను తెలుసుకోవడానికి వస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఏమంటున్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు వారికి భరోసా ఇవ్వడానికి పోతున్నామంటున్నారు. ఆ తేడా వల్ల మీరు అవిశ్వాసం పెట్టుండగా చట్టబద్ధత ఉంది కదా, మీకు ఎందుకు పెట్టరు శాసనసభలో, చట్టసభలో ఎందుకు ఉపయోగించుకోరు అనేది ప్రశ్న. ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి శాసనసభ నిబంధనల ప్రకారం ఉంది, లోక్సభ నిబంధనల ప్రకారం కూడా. కానీ ఆ వ్యక్తి పెట్టిన తీర్మానాన్ని లీవ్ గ్రాంట్ చేయాలంటే, అంటే చర్చకు రావాలన్నా, అది అసెంబ్లీలో దాని మీద డిబేట్ జరగాలన్నా, ఓటింగ్ జరగాలన్నా, ఏం జరగాలన్నా కానీ 30 మంది అంటే 1/10 ఆఫ్ ది హౌస్ సపోర్ట్ చేయాలి, మద్దతు పలకాల. లోక్సభ అయితే 50 ఉన్నారు, మన శాసనసభలో అయితే 30 మంది శాసనసభ్యులు. వైఎస్ఆర్సీపీకి అటువంటి స్ట్రెంగ్త్ లేదు. ఆ స్ట్రెంగ్త్ అనేది ఒక తెలుగుదేశానికే ఉంది. ఇందులో పెద్ద సమస్య ఏమిటో చిక్కుముడి ఏమిటో నాకు అర్థం కావడం కానీ డొంక తిరిగి సమాధానాలు చెప్తారా కానీ మేము శాసనసభ సమావేశాల కాలంలో తప్పకుండా ప్రవేశపెడతామని చెప్పొచ్చు కదా, చెప్పరు. అందుకే ప్రతి చర్చనీయాంశం అయింది. ఇది విశ్వాసం పెడతారా లేదా, ఎప్పుడు పెడతారా అనేది చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అటువంటి సమాధానం రాకపోయేసరికి సందేహాలు బయలుదేరినాయి. ప్రభుత్వం తీర్మానం మిలాఖత్ అయినారా, మిలాఖత్ అయిన దాని వల్లనే అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పలేకున్నారా అన్న దానికి సందేహాలు తాగించి వారికే నష్టం జరుగుతుంది. షర్మిల గారి పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టింది ఈ రోజు పెడుతుంది. సో అంటే తెలంగాణపై స్పష్టమైన వైఖరి గనక మీరు అంటే మళ్లీ ప్రకటించమని అడిగితే తెలంగాణపై మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఎటువంటి భరోసా ఇస్తున్నారు తెలంగాణ ప్రాంతాలకు? ఆల్రెడీ ఇప్పటికే ప్రిలిమినరీ సమావేశాల్లో ఒక నిర్ణయం అయితే తీసుకోబడింది. ఎందుకంటే కావాల్సినంత స్ట్రెంత్ లోక్సభలో గాని రాజ్యసభలో గాని ఈ పార్టీకి లేదు. మాకు తెచ్చే శక్తి లేదు, వద్దనే శక్తి లేదు. మేము తెలంగాణ మనోభావాలకు గౌరవిస్తామని చెప్పి దాన్ని ఆధారం చేసుకుని అందుకోసం రాజీనామాలు చేసిన వారు కూడా ఎవరు కూడా పోటీ పెట్టలేదు. ఇంతకంటే ఏం చెప్తాము, ఇది ఒక ప్రతిపక్షాలు చేయవలసిన పని కాదు. అది రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమస్య. బిల్లు ప్రవేశపెట్టాలా, బిల్లు చేస్తే గాని ఇక్కడ రాదు,
రానప్పుడు దానికి తగ్గట్టుగా మరి నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఈమెను అధికారంలో ఉన్నది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ. వారు తీసుకోకుండా ఈ సమస్యను దాటవేసే దానికోసం ఇతర పార్టీలు మీద నెడుతున్నారు. ఇక్కడ కరెక్ట్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పెద్ద బలం లేకపోయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్డీఐలపై మీకు పార్లమెంట్ లో జరుగుతున్న రభస కూడా చూస్తున్నారు మీరు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు ఎఫ్డీఐలు రీటైల్ రంగంలో ఎఫ్డీఐలు దాని గురించి మేము ఇంతకుముందే చెప్పాం. ఇది మంచిది కాదు, ఇది రైతులకు నష్టం జరుగుతుంది, కన్స్యూమర్ కూడా నష్టం జరుగుతుంది. నాకెందుకంటే ఎఫ్డీఐలు రీటైల్ రంగంలో అనే దాని మీద ఒక అవగాహన ఉంది. బాగా స్టడీ కూడా చేసినాను. ఇన్వెస్ట్మెంట్ల కోసం చేస్తున్నాను అని ప్రధానమంత్రి అంటున్నారు. అది వాస్తవం కాదు. ఇక్కడున్న స్థానిక కార్పొరేట్లు వారు ఇప్పటికే ఆ రంగంలో ఉన్నారు, కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టినారు. ఇప్పుడు చేయబోయేదంతా ఒక క్రియేట్ చేసి లాభాలకు అమ్ముకునే దానికోసం ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం అధినేతకు కూడా ఇక్కడ ఉంది, ఇటువంటి రీటైల్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు. ఆయన ఇప్పటికైతే చెప్తున్నారు కానీ బయట ప్రపంచానికి రీటైల్ రంగంలోకి ఎఫ్డీఐ వచ్చేది మేము వ్యతిరేకమని. కానీ వాస్తవానికి అంతరాంతరాల్లో అది రావాలని తొందరగా తీసుకురావాలని కోరుకుంటున్నారు. దీని మీద ఒక మమతా బెనర్జీ సమతా పార్టీ వాళ్ళు మాత్రం మేము అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. కానీ వారికి కావాల్సినంత స్ట్రెంగ్త్ లేదు. లోక్సభలో అది ప్రవేశపెట్టేదానికి కావాల్సిన స్ట్రెంగ్త్ లేదు. ఆయన తొక్కని గడప లేదు. ప్రతి గడప తొక్కి అందరినీ అడుగుతున్నారు. మరి అక్కడ వచ్చినప్పుడు తప్పకుండా మేము కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చేయాల్సింది వస్తుంది. అడ్మిట్ అవుతుందో కాదో కానప్పుడు మేము చెప్పాల్సింది. మాకు కూడా సఫిషియెంట్ స్ట్రెంగ్త్ కూడా లేదు సభ్యులే కాబట్టి. విధానపరంగా అంటే ఇది అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి రిటైల్ రంగంలోకి ఎఫ్డీఐ రావడం మంచి సాంప్రదాయం కదన్నది పార్టీ విధానం కూడా. ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వినిపిస్తాయి రాష్ట్ర రాజకీయాల్లో. ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ముందస్తు ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సంసిద్ధంగా ఉంది? రేపు ఎన్నికలు పెట్టినా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. సరే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అనే విషయానికి వచ్చినప్పుడు పూర్తి కాలం ఉంటాయనుకోవడం లేదు. అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అవుతుంది, ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవుతుంది. రెండు ప్రభుత్వాలలో తుమ్ముతో ఊడే ముక్కుమాదులు ఉన్నాయి. ఎప్పుడు కూలిపోతాయో చెప్పలేము. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా వివిధ అభ్యర్థుల ఎన్నికల విషయంలో అయితేనేమి, సీట్ల కేటాయింపు, ఏ కుల ప్రాతిపదికన కేటాయించడం అన్ని సంసిద్ధంగా ఉన్నాయి. ఏ ఎన్నికలు పెట్టినా మేము సంసిద్ధంగా. ప్రస్తుతం మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేకపోవడం అనేది ప్రస్తుతం పార్టీ క్యాడర్ లో గానీ పార్టీ ముఖ్య నేతల్లో గానీ ఎటువంటి భావన క్రియేట్ చేస్తుంది? ప్రస్తుతం ముందు అంటే ఈ ముందస్తు ఎన్నికలు వస్తాయి రావచ్చు అనే సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఖాళీని ఎలా మీరు భర్తీ చేయబోతున్నారు? చట్టాన్ని దుర్వినియోగం చేసి వారిని లోపల పెట్టారు. లోపల పెట్టిన పార్టీ అందుకు సంసిద్ధంగా కార్యక్రమాలు చేపట్టడానికైతే సంసిద్ధమైంది. దాన్ని ఒక రకంగా తయారు చేయటం జరిగింది. వారు లేని లోటును కూడా ప్రజలు కూడా ఒక విధమైన నిర్ణయానికి వచ్చినారు. ఆయన లోపలున్నా బయటున్నా పార్టీకి ఓటు వేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చినారు. కాబట్టి ఆ కొరత అనేది కనపడకుండా ఉంది. వారు తెలుగుదేశం పార్టీకి అయితేనే, కాంగ్రెస్ పార్టీకి అయితేనే వీరిని లోపల పెడితే ఈ పార్టీ లేకుండా పోతుంది, నామరూపాలని వాళ్ళు అనుకున్నారు. అటువంటిది జరగకుండా తద్విరుద్ధంగా జరుగుతుంది. పార్టీ అన్ని విధాలుగా బలపడింది, ప్రిపేర్ అయింది, చేస్తున్నారు. అంటే వారి లోపల లేదు బాధాకరమైన కానీ పార్టీ అయితే నడుస్తున్నది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అక్రమంగా జరిగినా ఏ విధంగా జరిగినా కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం అన్నది ముందు మీ భరోసా దేనిపై పెడుతున్నారు? మీరు వ్యవస్థ మీద పెడతారా, న్యాయ వ్యవస్థ మీద పెడతారా? అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనడానికి లేక ఎవరి మీద పెడితే ఉన్న వ్యవస్థను ఉపయోగించుకోవాల్సిందే. ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనేది అది పూర్తిగా విశ్వాసమైన కుక్కగా తయారైంది కాంగ్రెస్ పార్టీకి. ఇంకా రెండో వ్యవస్థ అనేది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ మీద అందరికీ నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుంది అని చెప్పి ఉన్న వ్యవస్థను ఉపయోగించుకోవాల్సిన ప్రజాస్వామ్యంలో ఇంకొక దారి అంటూ లేదు.
ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మాత్రం పక్షపాతంతో కూడుకుని కాంగ్రెస్ కు తెలుగుదేశం పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న మాట మాత్రం నిర్వివాదాంశం. నంబర్ 1, నంబర్ 2 గా ఉండే పార్టీలు ఇప్పుడు నంబర్లన్నీ తారుమారైపోయాయి రాష్ట్రంలో. విపరీతంగా ఎవరు నంబర్ 1, ఎవరు నంబర్ 2, అసలు ఎవరు ముందున్నారు అనే పరిస్థితి అర్థం కాని విధంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అంటే గత 2-3 ఏళ్లలోనే పరిస్థితి మరింత తీవ్రమైంది. జనంలో ఉండే ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఏ స్వర్ణాంధ్రప్రదేశ్ హామీలు ఇవ్వట్లేదు, ఏం చేయబోతున్నారనే మార్పులు పాలసీ పరంగా కనిపించట్లేదు. ఇంకోవైపు ప్రభుత్వం విఫలమైందన్న భావన కూడా జనంలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఎందువల్ల అంటే ఈ పరిస్థితి ఇది ప్రత్యేక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితేనేమి, మరి ఇతర రాష్ట్రాల గురించి తెలియదు కానీ దేశ రాజకీయ పరిస్థితుల్లో అయితేనేమి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ నేను చూడలేదు. నాకు 30 ఏళ్ల రాజకీయాల్లో ఉంది. రేపు రాబోయే ప్రభుత్వం భవిష్యత్తుని గురించి ముందే నిర్ణయం జరగదు ప్రజల్లో. ఇది కొత్త పరిణామం. ఈ 17 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసి అనర్హులుగా ప్రకటించి ఎన్నికలు తెచ్చుకున్నారు. 30 ఎన్నికల్లో మొత్తం తీర్పు చూస్తే వైఎస్ఆర్సీపీకి చాలా అనుకూలమైన తీర్పు వచ్చింది, బలమైన తీర్పు వచ్చింది. అది కూడా రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలోనూ 2 జిల్లాల్లోనూ కాకుండా దాదాపు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ బాగా స్ప్రెడ్ అయింది. ఈ ఏవైతే సర్వేలు జరుగుతున్నాయో అవి కూడా దగ్గర అనుకూలంగా కనపడుతున్నాయి. సర్వేలు కూడా ఇప్పుడు వివిధ సర్వే సంస్థలు ఏదో ఒక ప్రచార సాధనాలకు అవసరం నిమిత్తం వాళ్ళు కూడా చేస్తున్నారు. బాటర్ సిస్టమ్ అనుకోండి, ఆ సిస్టమ్ లో చేసినప్పుడు ఆ సర్వేలు కూడా ఒక రాజకీయ పార్టీ చేసింది అని అంటే ఎవరు నమ్మం, కానీ ఇవి ఏదో ప్రచార సాధనాల కోసం చేసుకుంటున్నట్టు. కాబట్టి ఆ సర్వేలు అయితేనే ఈ ఉప ఎన్నిక ఫలితాలను వెంటనే బేరీజ్ వేసుకున్నప్పుడు ఏ అనలిస్ట్ అయినా అని మీరు చెప్పిన దానికి అనుకూలంగా చెప్పి తీరాల్సిందే. నంబర్ 2 లేదు, నంబర్ 3 లేదు, నంబర్ 2 2 దొల్లి అయిపోయినాయి. కాంగ్రెస్, తెలుగుదేశం. ఈ వైఎస్ఆర్సీపీకి అడ్డే లేదు. మీరు తప్పకుండా అధికారంలోకి వస్తుంది ఈ పార్టీ అనేది ఒక మినిమం ప్రజల్లో ఉండే అభిప్రాయం బహిర్గతమైంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మీరు ముందస్తు ఎన్నికలు 2013లో రావచ్చని సంకేతాలు ఇచ్చారు. మీ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉంది అంటున్నారు. అండ్ వలసలు వస్తున్నారు కానీ ఎక్కువ అంత కనిపించినంత కాదు. వస్తున్న వారు కూడా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వస్తున్నారు, కానీ మీరు చక్రం తిప్పట్లేదని హామీ ఇస్తున్నారు జనాలు. నేను చక్రం తిప్పటమని కాదా, ఈ నిర్ణయాలు ప్రెసిడెంట్ తీసుకోవాల్సింది ఎవరైనా కానీ ఇటువంటి విషయాల్లో. ప్రెసిడెంట్ గారు కూడా మంచి హోంవర్క్ చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల మీద, అభ్యర్థుల మీద, సీట్ల మీద ఒక అవగాహన వచ్చేదానికి మాత్రం మంచి సదవకాశం కల్పించినారు. తెలుగుదేశం పార్టీ తిను, కాంగ్రెస్ పార్టీ తిను. వారు ఒకటి ఆశించితే మరొకటి జరిగింది. ఇక్కడ వ్యక్తిగతంగా మైసూరారెడ్డి గారు వైండప్ చేసేటప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడం ఆ పార్టీకి ఎలాంటి లోటుని కలిగించని మీరు అనుకుంటున్నారు? నేనంటే ఒక వ్యక్తుల వల్ల లోటు ఉంటుంది, నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ వారి ఆక్రోశం ఉక్రోశం చూస్తాంటే అది నిజమేమని నాకే అనిపిస్తుంది. ఏ విధమైన ఉక్రోశం? వెలగక్కుతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు వెలగక్కుతున్నారు. ఆక్రోశం ఉక్రోశం ఏదో ఒక విషయానికి వచ్చి యూపీఏ ప్రభుత్వానికి మరి ఉపసంహరించుకున్న దాని మీద మాట చెప్తారని. ఎప్పుడైతే మద్దతు పలుకున్నామని మద్దతు అనేది లేదు. ఆ పార్టీలో గెలిచిన వాళ్ళం కాదు. యూపీఏకి మద్దతు అన్నా చెప్తే మేము మద్దతు చెప్పలేదని లేఖన్నా ఇచ్చేవాళ్ళము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సహాయం పరోక్షంగా చేసి పెడుతున్నాను, బెయిల్ రాకుండా. అది నాకేం సంబంధించిన సమస్య. నేనేం మామూలు చక్రం తిప్పేదానికి ఏమైనా అవకాశం ఉన్నా అది లీగల్ గా కూడా అడ్వకేట్స్ చూసుకుంటుంటారు. దానికి ఒక ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు, చూసుకుంటున్నాను. అది ఏమాత్రం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధం లేదు, వారే అడ్వకేట్లే చూసుకుంటున్నారు. అది కూడా అభూత కల్పనలు చేసి తెలియని సమస్యలు కూడా నాకు రుద్ది ఏదో ఒకటి నన్ను విమర్శించాలని విమర్శించుతున్నారు. అటువంటి ఉక్రోశం వెళ్ళగక్కుతున్నారంటే వారికి ఉన్న బాధ, ఆవేదన ఏదో అర్థమవుతుంది. కానీ అధినేత మీకు ఇబ్బందులు కలిగించి మిమ్మల్ని పంపే ప్రయత్నం అన్నారు ఒక టైం. నేను చంద్రబాబు నాయుడు నన్ను ఇబ్బందులు కలిగించి బయటకు పంపించినారనేది, కానీ నేనేదో నాకు వయసు 64 సంవత్సరాలు వచ్చింది. సరే, వారి నిర్ణయాలు వారు ఏదో తీసుకుంటారో అనేది నా అభిప్రాయం. అందుకని నేనేదో రచనావాసంలో ఉండాలనుకున్న వ్యక్తిని, కానీ తర్వాత పరిణామంలో నేను వైఎస్ఆర్సీపీలో
చేరాల్సింది వచ్చింది. అది కూడా కేవలం ఏదైనా ఆశించి కాదు, పదవులు ఆశించి కాదు. సో ఆఖరి సూటి ప్రశ్న సార్, మీ పదవులు మీరు ఆశించలేదు కానీ టు ద పాయింట్ మాట్లాడితే మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ చూడబోతున్నావా? ఎమ్మెల్యే లేదు, శాసనసభ లోక్సభ కానీ అటువంటి ఆలోచన లేదు. అదనం పార్టీ బాగుపడిన తర్వాత ఏమన్నా వారు చెప్పినది చేసేవాడిని కానీ నేనేం ఆశించి మాత్రం లేను. ధన్యవాదాలు మైసూరారెడ్డి గారు సార్ స్టూడియోస్కి వచ్చి టు ద పాయింట్ మాట్లాడారు. నమస్కారం.